హైడ్రా ఏర్పాటైన ఏడాదిలోనే 500 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుందన్నారు కమిషనర్ రంగనాథ్. ఓవైసీ కాలేజీల విషయంలో హైడ్రా దాతృత్వంతో ఆలోచించిందన్నారు. ఏడాది కాలంలో 20కి పైగా చెరువులను హైడ్రా కాపాడిందని చెప్పారు. ఈ డిసెంబర్ వరకు మరికొన్ని చెరువులను కూడా నగరంలో అభివృద్ధి చేస్తున్నామంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. హైడ్రా స్థాపించి సరిగ్గా ఒక సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సరంలో అనేక విజయాలు, అనేక సవాళ్లు హైడ్రా ఎదుర్కొంది. ఓవైపు చెరువుల పునరుజ్జీవం చేస్తూనే, చెరువుల అభివృద్ధికి పాటుపడుతూనే అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంది. అసలు హైడ్రా ఈ మొదటి సంవత్సరంలో సాధించిన విజయాలేంటి, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొందనే అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారు. సార్ చెప్పండి, మొదటగా విజయాలు సాధించారంటే ఈ 1 yearలో ఏం చెప్తారు? అవును, విజయాలతో పాటు పలు సవాళ్ళు కూడా ఎదుర్కోవటం జరిగింది. సో మీరు చూస్తే కనుక ముందు ప్రజల్లో అందరికీ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనేది అవగాహన అనేది కల్పించడం జరిగింది. అండ్ అట్లానే ఎంక్రోచ్మెంట్స్ కూడా ఎస్పెషల్లీ చెరువులు నాలాల దగ్గర గణనీయంగా తగ్గాయి అనేది మటుకు ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అండ్ ఇంతే కాకుండా మనం ఈ గత సంవత్సరంలో కూడా దాదాపు 500 ఎకరాలు దాకా మనం ల్యాండ్ని రీక్లెయిమ్ చేయగలిగాం. సో దాని వాల్యూ కూడా అరౌండ్ మోర్ దెన్ 30,000 crores దాకా ఉంటుంది. అండ్ దీంతోపాటు పార్కులు, ఇతర మనం రోడ్స్ ఆక్రమణలు ఇవన్నీ కూడా తీయటంతో పాటు లేఅవుట్స్ని కూడా, కొన్ని లేఅవుట్స్ని కూడా ఏదైతే కనుక ఉన్నాయో వాటిని కూడా పునరుద్ధరణ చేయగలిగాం. అండ్ ఇంతే కాకుండా మనకి ఈ ఎంక్రోచ్మెంట్స్ దీని గురించి కూడా మనకి పబ్లిక్ ఒక అంటే దీంట్లో ఒక అవగాహన అనేది, అంటే ఏది ఎంక్రోచ్మెంట్, ఎలా ఎంక్రోచ్మెంట్ అంటే ఏది అనేది ఏది కాదు అనే దానికి కూడా ఒక నిర్ధారణ చేసేదానికి కూడా ఒక ఐడియా అనేది పబ్లిక్కి కూడా తీసుకురావటం, దాంట్లో మేము అవేర్నెస్ కల్పించడంలో డెఫినెట్గా సఫలీకృతమయ్యాయని చెప్పి భావిస్తాం అన్నమాట. ఎన్ని చెరువులను కాపాడారు? ఎన్ని వేల కోట్ల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడారు సార్ ఈ 1 year? చెరువుల్లో మీరు చూస్తే కనుక మోర్ దెన్ మనం దాదాపు 20 చెరువుల పైన వాటిల్లో మేము ఎంక్రోచ్మెంట్స్ తీసాము. అండ్ దాంట్లో 6 చెరువుల్ని మీరు చూస్తున్నారు, మనం ఆల్రెడీ హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద మేము డెవలప్ చేస్తున్నాం కూడా. అది కూడా త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఎస్పెషలీ బతుకమ్మకుండ అయితే 2 నెలలు అవుతుంది. తక్కిన చెరువులని కూడా బై డిసెంబర్, జనవరి కల్లా అవుతుంది. ఇంకా ప్రభుత్వం ఇంకా కొన్ని చెరువులను కూడా అప్పగించాలనేటట్టు ఒక సూత్రప్రాయ నిర్ణయం కూడా ఉంది. ఈ చెరువులు కూడా మనం చూస్తే కనుక నిన్న మనకు పెద్ద వర్షం కూడా చూస్తే బతుకమ్మకుంట చుట్టూ కూడా ఉన్నటువంటి ప్రాంతంలో ఆ భారీ వర్షానికి వాటర్ ఏదైతే ఉందో అదంతా ఇంతకుముందు ఆ కాలనీలంతా ముంపుకు గురయ్యేది. ఆ నీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్లోస్ ఆ చెరువులోకి రావడం అనేది మనం నిన్న చూడటం జరిగింది. సో అంటే ఇది చెరువుల్లో మనం పునరుద్ధరణ చేయగలిగితే కనుక ఆ చుట్టూ ఫ్లడ్ని కూడా మనం అడ్రస్ చేయగలుగుతాం. అండ్ తద్వారా మనకి అదే కాకుండా గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ని కూడా మనం అడ్రస్ చేయగలగడానికి వీలవుతుంది. సార్ ప్రధానంగా బతుకమ్మకుంట హైడ్రా లక్ష్యాన్ని నెరవేర్చి ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. మేము కూడా ఆ చెరువును చూసి ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఎందుకంటే అసలు ఒక్క చుక్క నీరు లేని ఆ చెరువును మీరు పునరుద్ధరించారు. దీని విషయంలో అంటే హైదరాబాద్లో అన్ని చెరువులను ఇలానే అభివృద్ధి చేయబోతున్నారా? తప్పకుండా అండి. మనకి దానికి అందుకుంటే ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయడం అనేది చాలా క్రూషియల్ విషయం ఉంటుంది. సో నెక్స్ట్ 6 నెలల నుంచి 9 నెలలు మీ ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా మేము అంత మొత్తం కృషి చేస్తాము. సో నిర్ధారణ చేసే క్రమంలో కూడా మనం డెఫినెట్గా ఈ చెరువుల్ని కూడా మనం వాటిని రిజ్యూనేట్ చేయడం అనేది ప్రధానమైన ఎజెండాగా తీసుకున్నాం. సో ఎక్కడెక్కడైతే కనుక చెరువుల్లో అంటే ఆక్రమణలు ఉన్నాయో, అంటే ఆక్రమణలో కూడా మనం ఎప్పటికే ఆల్రెడీ నివాస గృహాలు కానీ లేకపోతే ఇతర అంటే హైడ్రా రాకముందు ఉన్నటువంటి కట్టడాలు అదర్ దెన్ అన్ఆథరైజ్డ్ కమర్షియల్ స్ట్రక్చర్స్ తప్ప తగిన వాటిలన్నింటినీ కూడా డిస్టర్బ్ చేయకూడదు అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయ పాలసీ డెసిషన్. ఎందుకంటే హైడ్రా అనేది పోయిన సంవత్సరం వచ్చింది. ఇటువంటి ఆక్రమణలు గత 40-50 సంవత్సరాల నుంచి వస్తూ వచ్చాయి కాబట్టి సో గవర్నమెంట్ పాలసీకి అనుగుణంగా, వివిధ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కి అనుగుణంగా అండ్ చట్టాలకు అనుగుణంగా హైడ్రా పనితీరు ఉంటుంది. బతుకమ్మకుంట ఎట్లా అనిపించింది సార్ మీరు? ఎందుకంటే అది పునరుజ్జీవం కల్పించారు, అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మీకు ఎట్లా అనిపించింది? చాలా సంతోషం అనిపించిందండి. నేను చూశాను, మీరు పెద్ద ఎత్తున పిల్లలు అండ్ అక్కడే ఉన్నటువంటి బస్తీ వాసులు అందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. సో దీనికి ఒక 2 నెలల తర్వాత ఇంకా వర్క్ చాలా ఉంది చేయాల్సింది. అక్కడ దాదాపు 70% అయింది. సో ఇదంతా చేసిన తర్వాత బతుకమ్మ సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడ కండక్ట్ చేయడానికి కూడా దానికి ప్లాన్ చేయడం కూడా జరుగుతుంది. సార్ మహాయజ్ఞం అంటున్నారు, హైడ్రా అంటే ఒక యుద్ధం అంటున్నారు. ఈ రెండింటిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఇది తీయటము అంటే ఈ మధ్య మేము కర్ణాటకలో హైడ్రా ఫామ్ అయిన తర్వాత మేమందరం కూడా స్టడీ చేయడానికి కర్ణాటక వెళ్ళాం పోయిన సంవత్సరం నవంబర్లో. వెళ్ళి అక్కడ ఎట్లా ఉంది చెరువుల పునరుద్ధరణ, లేదా దాని గురించి ఎలా పరిరక్షిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి వెళ్ళాం. కరెక్ట్గా ఒక 7-8 నెలల తర్వాత వాళ్ళ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇక్కడ మనం అసలు ఎంక్రోచ్మెంట్స్ అనేది అన్నిటికన్నా కష్టతరమైన సమస్య. అది దాన్ని ఎలా చేస్తున్నారు,
అది చేయడం తర్వాత పునరుద్ధరణ అనేది చాలా ఈజీ. బట్ ఎంక్రోచ్మెంట్స్ అనేది ఎలా చేస్తున్నారనే దాన్ని స్టడీ చేయడానికి ఆ టీమ్స్ వచ్చారు, వాళ్ళ చీఫ్ ఇంజనీర్స్, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్. సో మనం డెఫినెట్గా ఎంక్రోచ్మెంట్స్ అనే దాంట్లో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. అండ్ ఇది చేసే క్రమంలో మనం భావి తరాలను ఫ్యూచర్ మొత్తం ఈ హైదరాబాద్ ఫ్యూచర్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని నిన్న చూసాం మనం మొత్తం పలు ప్రాంతాల్లో కూడా మొత్తం అతలాకుతలమైంది వర్షం కూడా దాదాపు పెద్ద ఎత్తున పడ్డది. అంటే 13 సెంటీమీటర్లు 14 సెంటీమీటర్లు ఇట్లా చాలా భారీ వర్షాలు పడ్డాయి. సో ఇవన్నీ కూడా మనం అడ్రస్ చేయాలంటే కనుక దానికి ఒక సిస్టమాటిక్ అప్రోచ్ తోటి మనం వెళ్తే కనుక తప్పకుండా మనం కొన్ని సంవత్సరాల్లో మనం ఈ హైదరాబాద్ని నేను ఫ్లడ్ ఫ్రీ అన్న కానీ ఎస్పెషల్లీ అట్లీస్ట్ ఫ్లడ్ని తగ్గించడానికి అంటే 2-3 గంటల్లో వెళ్ళే ఫ్లడ్ని మనం ఇప్పుడు ఈ చర్యల ద్వారా బహుశా 1 గంటలోకి అరగంటలోకి తగ్గించగలిగి కొంత డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి హైడ్రా అనేది దోహదపడుతుందని నా అభిప్రాయం. ఈ 1 yearలో అనేక సవాళ్ళు ఎదుర్కొన్నారు. హైడ్రా అనేక కష్టాలు కూడా పడింది. మొదటగా సో రాజకీయ నేతల నుంచి కావచ్చు, మిగతా కొంత పెద్దల నుంచి కూడా ఏమైనా బెదిరింపులు హైడ్రాకు ఎదురయ్యాయా? మాకు ఎటువంటి బెదిరింపులు ఏం లేవు. బట్ ఎస్, మీరు అన్నట్టు పలు సవాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. చాలా మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేయడం కూడా జరిగింది. మీరు చూశారు, ఏదైతే కనుక మనకి సంబంధం లేది మూసీ ప్రాజెక్టు కూడా మాకు ఏది హైడ్రాకి ఆపాదించి హైడ్రాని అంటే మూసీ దాంట్లో అక్కడ ఎవరైతే ఇల్లులు అక్కడ ఎవరన్నా తీస్తుంటే కనుక రిమూవ్ చేస్తుంటే కనుక దాన్ని కూడా మాకు లింక్ చేసి చెప్పటం, మేము ఎంత క్లారిటీ ఇచ్చినా కానీ కూడా కావాలని కొంతమంది అది పనిగట్టుకొని చెప్పడం అనేది ఇదంతా కూడా డెలిబరేట్ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయో, ఎవరికైతే కనుక దీంట్లో వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి వాళ్ళ ఇంట్రెస్ట్లు దీంట్లో ఇమిడి ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని న్యాచురల్గా హైడ్రాని ఒక బూచిగా చూపిస్తూ బ్లేమ్ చేసేటటువంటి చర్య జరుగుతుంది. సిమిలర్గా మనం చూస్తే కనుక ఇప్పుడు పేదల మీదకి హైడ్రా పోతుంది, పెద్దవాళ్ళ జోలికి రాదనేది కూడా ఒక అపవాదం కూడా, అది కూడా మిస్ఇన్ఫర్మేషన్ భాగంలో చేయడం జరిగింది. బట్ మీరు చూస్తే మేము తీసుకొచ్చిన 500 ఎకరాలు ఏదైతే రిట్రీవ్ చేసామో 500 ఎకరాలు ఎక్కడ 50 గజాలు 100 గజాలు తీసుకొచ్చింది కాదు, అన్ని ఎకరాల్లో రిట్రీవ్ చేసినాయి అనమాట, రిక్లెయిమ్ చేసినాయి. అంటే ఎకరాల్లో అంటే హైదరాబాద్ నగరంలో ఒక ఎకరం దాదాపు మీకు కోట్లలో ఉంటుంది. సో అటువంటి మనం అన్ని ఎకరాలు తీసుకొచ్చామంటే కనుక అది పెద్దవాళ్ళే ఉంటాయి, చిన్నవాళ్ళే ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలన్నమాట. సో అంటే పేదల మీదకి వెళ్ళింది కాదు ఇది, కానీ ఇది మిస్ఇన్ఫర్మేషన్ డెలిబరేట్గా. ఒక పార్కు మీద మేము వెళ్ళి రీక్లెయిమ్ చేసేటప్పుడు అంటే ఎంక్రోచ్మెంట్స్ తీసేటప్పుడు అక్కడ ఎవరో ఒక షెడ్లో ఉన్నటువంటి వాచ్మెన్ ఉంటారు, మేము ఆల్రెడీ వాళ్ళకి సఫిషియెంట్ వార్నింగ్ హెచ్చరించి నోటీస్ ఇచ్చి ఉంటాం. అయినా కానీ కూడా వాళ్ళు అక్కడే ఉంటాము. ఎందుకంటే దాని వెనకాల ఉన్నటువంటి ఎవరైతే అసలు సూత్రధారు ఉంటాడో అతను దీన్ని ఒక సీన్ క్రియేట్ చేసి తద్వారా అక్కడ ఏంటంటే హైడ్రాని బద్నాం చేయాలనేటువంటిది చూసాం. ఒక ఎకరా మనం పార్క్ని రీక్లెయిమ్ చేయాలంటే ఆ షెడ్ తీసేటప్పుడు వాళ్ళు వచ్చి బుల్డోజర్ కింద పడుకోవటం, లేకపోతే ఇట్లా అనేది అంటే చేస్తూ అదంతా కూడా ఒక సిస్టమాటిక్ క్యాంపెయిన్గా చేస్తున్నది హైడ్రాని బద్నాం చేయాలనేటువంటిది ఉంది. బట్ ఇవన్నింటిని కూడా మేము డెఫినెట్గా మేము వాటిని ఏంటంటే ఇటువంటి వాటిలన్నింటినీ కూడా మేము జాగ్రత్తగా మేము అడ్రస్ చేసుకుంటూ ఇష్యూస్ని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. అండ్ ఈ క్రమంలో ఏదైనా కానీ కూడా అంటే ఇట్లాంటి ఒడిదుడుకులు తప్పవు. బట్ అందుకోసం నేను అన్నది ఇది మనం ఒక యజ్ఞంలాగా చేయాల్సిందే తప్ప కానీ నార్మల్గా చేస్తే కనుక అయ్యే పని కాదన్నమాట. ఫైనల్గా 1 year పూర్తయిన సందర్భంగా చెరువులను ఆక్రమిస్తున్న ఆక్రమదారులకు ఏం చెప్తారు? ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలంటే హైడ్రా తరపున ఏం చెప్తారు? ఇది ఈ చెరువులు అనేది ఇది కమ్యూనిటీ అసెట్స్. సో ఇది ప్రజల ఆస్తులు. సో అందుకోసం ఆ చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రజలే వాళ్ళే భాగస్వాములై వాళ్ళే కాపాడుకోవాలి ఈ చెరువును. దీంట్లో హైడ్రా అనేది ఒక ఫెసిలిటేటర్ రోల్, డెఫినెట్గా ఒక ఎన్ఫోర్స్మెంట్ ఆర్మ్ ఉంటున్నటువంటిది. సో దీన్ని వాళ్ళకి సపోర్ట్గా వస్తుంది. బట్ ఏదేమైనా కానీ ఇటువంటి కమ్యూనిటీ అసెట్స్ అనేది ఏ కాలనీలో ఉన్న అసోసియేషన్స్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాపాడుకోవడంలో వాళ్ళ శ్రేయస్సు ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. సో అందుకోసం మేము పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ నుంచి మేము కోరేది కూడా ఇప్పుడు మా దగ్గరకు వచ్చేటువంటి పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా కాలనీ అసోసియేషన్స్ నుంచి, ఆ బస్తీల నుంచి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి కూడా మనకు వస్తున్నాయి. సో వాళ్ళు కాపాడుకోవాల్సింది ఈ సంవత్సరం అంతా కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ని పెద్ద ఎత్తున చేయడానికి, ఈ వాళ్ళ అసెట్స్ని కాపాడుకునే దాంట్లో ప్రజల సహకారాన్ని కూడా తీసుకోవడానికి హైడ్రా కృషి చేస్తుంది. థ్యాంక్ యూ సార్. 1 year పూర్తయిన సందర్భంగా బిగ్ టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. సో ఇది పరిస్థితి. హైడ్రా చెరువుల పునరుజ్జీవంతో పాటు భవిష్యత్తు తరాలకు వైవిధ్యాన్ని అందించేందుకు లక్ష్యంతో ముందుకు వెళ్తుందని చెప్తారు. ఆక్రమణదారులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా వారికి హెచ్చరికలు ఉంటాయి, వారిపైన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ప్రజలు కూడా ఈ హైడ్రా చేస్తున్నటువంటి చర్యలకు భాగస్వామి కావాలని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి సాగర్, బిగ్ టీవీ.